క్షీరపుర రాజ్యాధిపతి రాజా ఆదిత్యవర్మ సుగుణవంతునిగా సుపరిపాలకునిగా ప్రజల ఆదరణ చూరగొన్నాడు. ఆయన రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఆదిత్యవర్మ భార్య రాణి కుసుమాంబాదేవి గొప్ప అందగత్త, మహాసౌందర్యవతి. భర్త యోగక్షేమాల పట్ల ఎంతో శ్రద్ధ వహించేది. రాజ్యపాలనలో రాజా ఆదిత్యవర్మకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ సహకరించేది. రాణి కుసుమాంబాదేవి అందాల రాశి అయినప్పటికీ రాజా ఆదిత్యవర్మ తరచుగా ఆమె సౌందర్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేవాడు. అయినప్పటికీ కుసుమాంబాదేవి ఆదిత్యవర్మని ఎప్పుడూ నిందించలేదు. ఒక్కొక్కసారి చెలికత్తెల అందాన్ని పొగుడుతూ రాణి అందాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. కుసుమాంబాదేవి తనలో తాను ఎంతో కుమిలిపోయింది. ఒకరోజు ఏకాంత సమయంలో రాణితో మాట్లాడుతూ అంతఃపురంలోని చెలికత్తెలు దర్బారును శుభ్రం చేస్తూ పూలను మాలలు కడుతూ దీపాలు వెలిగిస్తూ ఎంత శ్రమ చేసినా అలసిపోరని ఆదిత్యవర్మ చెలికత్తెలను కీర్తిస్తాడు. అంతేకాకుండా తామిద్దరికీ వాళ్ళెంతగానో సపర్యలు చేసినా వారి అందం తరగడం లేదంటూ మరింత పొగుడుతాడు. ఏ శ్రమ చేయనప్పటికీ కుసుమాంబాదేవి అలసిపోతుందని ఎద్దేవా చేస్తాడు ఆదిత్యవర్మ. దాంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతోంది రాణి. ప్రతిరోజు ఈ విధంగా రాజు తన్ను పలచన చేస్తుండటంతో రాణి కుమిలిపోతుంది. ఒకరోజు తమ రాజగురువు సదానందదేవును కలుసుకుంటుంది రాణి కుసుమాంబాదేవి. రాజు ప్రవర్తనను వివరించి పూర్ణ విలపిస్తుంది. తగిన పరిష్కారం సూచించమని ప్రార్థిస్తుంది. ఆమెకి భరోసా ఇచ్చి సగౌరవంగా పంపిస్తాడు రాజగురువు. మర్నాటి ఉదయం తన్ను కలుసుకోవడానికి రావాల్సిందిగా ఆదిత్యవర్మకు వర్తమానం పంపిస్తాడు సదానందదేవ్. వచ్చేప్పుడు ఒక బుట్టలో గులాబీ పూలు, మరొక బుట్టలో బంతిపూలు తీసుకురావాల్సిందిగా కబురు చేస్తాడు. గురువు చెప్పిన ప్రకారం ఒక బుట్ట నిండా గులాబీ పూలు, మరొక బుట్ట నిండా బంతిపూలు సమర్పిస్తూ గురువుకు నమస్కరిస్తాడు రాజా ఆదిత్యవర్మ. ఆ పూల బుట్టలు అక్కడే విడిచి ఆ మర్నాటి ఉదయం వచ్చి తన్ను కలుసుకోవలసిందిగా రాజును ఆజ్ఞాపిస్తాడు రాజగురువు సదానందదేవ్. గురువు ఆజ్ఞని శిరసావహించి మర్నాటి ఉదయం గురువుని దర్శిస్తాడు ఆదిత్యవర్మ. అతని ముందు 2 పూల బుట్టలను ఉంచుతాడు సదానందదేవ్. ఏమి గమనించావు అని ప్రశ్నిస్తాడు. గులాబీ పూలు వాడిపోయి రేకలు రాలిపోయాయని, బంతిపూలు మాత్రం వాడిపోలేదని బదిలిస్తాడు రాజు. 2 రకాల పూలు ఒకేసారి తెచ్చినప్పటికీ గులాబీ పూలు మాత్రమే ఎందుకు వాడిపోయాయని మరొక ప్రశ్న సంధిస్తాడు గురువు. గులాబీలు సున్నితమైనవి, అందుకే త్వరగా వాడిపోయాయని చెప్తూ అది వాటి సహజ గుణమని వివరణ ఇస్తాడు రాజా ఆదిత్యవర్మ. ఏకాంత మందిరంలో తన్ను కలుసుకున్న రాజా ఆదిత్యవర్మకు కనువిప్పు కలిగిస్తాడు రాజగురువు. పరిచారికలు బంతిపూల లాంటి ఇంతులని, శ్రమను భరించగలరని చెప్తాడు. రాణి సుకుమారమైన గులాబీమాల అని, ఆమెని అపురూపంగా చూసుకోవాలని హితబోధ చేస్తాడు. ఆమె చెలికత్తెల్లా పనిచేయవలసిన స్త్రీ కాదని, రాజపాలనలో సహకరించే రాజ్ఞి అని స్పష్టం చేస్తాడు. అందుకు పూర్తిగా సమ్మతిస్తూ గురుపాదాలకు నమస్కరిస్తాడు రాజా ఆదిత్యవర్మ. ఈ కథ నేటి ఆధునిక సమాజానికి గొప్ప నీతిని చెప్తుంది. అందరూ అన్ని రకాల పనులు చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యత ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి, కానీ ఇతరులతో పోల్చి కించపరచకూడదు. పైలట్ ఎంపికలో ఫెయిల్ అయినందుకు కించపరచకుండా గురువులు ప్రోత్సహించినందుకే డాక్టర్ అబ్దుల్ కలాం మానవాళి గర్వించే రాకెట్ శాస్త్రవేత్తగా ఎదిగారు. విద్యార్థులు ఏ సబ్జెక్టులో అయినా ఫెయిల్ అయితే వారిని నిందించరాదని తల్లిదండ్రులు గ్రహించాలి. ఏ సబ్జెక్టులో అయినా లేదా క్రీడలు, కళలు, ఇతర అంశాల్లో నైపుణ్యం ఉంటే ప్రోత్సహించాలి. ఆ రంగంలో ఉన్నత శిఖరాలు అందుకునేలా వెన్నుదన్నుగా నిలవాలి. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల్ని ఇతర తల్లిదండ్రులతో పోల్చి కించపరచొద్దు. తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుని బిడ్డలు సహకరించి తమ భవిష్యత్తును రూపొందించుకోవాలి.